బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువలిగలే శరణు. జయ శ్రీకృష్ణ. 23వ పాసురం. ఈ పాసురాన్ని కూడా సింహాసన పాసురం అని అంటూ ఉంటారు. ఈ పాసురంలో ఎంతో చక్కగా అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం, ఆ అనుసంధానం చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. మరి గోపికలంతా కలిసి ఆండాళ్తో సహా అక్కడికి చేరుకున్నారు కదా కృష్ణుడి సన్నిధికి. మరి లే కృష్ణ, నీకోసం వచ్చాం కృష్ణ, నీతో సమాగమం, నువ్వు పరా అనే వాద్యాన్ని మాకు ఇస్తాన్నావు కదా, అది పుచ్చుకోవటానికి వచ్చాము, లే కృష్ణ అని అంటున్నారు. ఆ తరువాత ఈ 23వ పాసురంలో నీవు కళ్ళు తెరిచిన తర్వాత నీవు సింహాసనం దగ్గరికి ఎలా రావాలో ఆండాళ్ తల్లి వర్ణిస్తుంది. అంటే చూడండి అసలు ఎంత ఇదిగా వర్ణిస్తుంది అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పాసురంలో ఏంటి అని అంటే వర్షాకాలమందు కదలక మెదలక పరుండి ఉన్న గుహలో ఉన్న సింహం ఒక్కసారిగా బయటికి వచ్చి తీక్షణమైన చూపులను అటు ఇటు ప్రసరింపచేసి తన శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కపొడిచినట్లుగా అటు ఇటు దొర్లేసి శరీరాన్ని ముందుకు వెనుకకు చాపినట్లుగా గుహలో నుంచి బయటికి అలా శౌర్యంగా వీర్యవంతంగా అలా అడుగులు వేసుకుంటూ సింహంలాగా లేచి నడిచిరావయ్యా కృష్ణ అని అంటుంటారు. అలాగే నల్లని అవిసి పువ్వు వంటి శరీర ఛాయ కలవాడ స్వామి అంటూ కూడా వర్ణిస్తూ ఉంటారు. నీవు అలా వచ్చి సింహాసనం మీద కూర్చుంటే మాకు కావాల్సినవేవో మేము అడుగుతాం, నువ్వు అవన్నీ మాకు అనుగ్రహింతువు అంటూ కూడా ఎంతో చక్కగా ఆండాళ్ తల్లి గోష్ఠి కృష్ణుణ్ణి వేడుకుంటారు. చూసారా పరమాత్మ పైన. అయితే వీళ్ళంతా చేరుకుంటారు కదా గోపికలు, ఆండాళ్ తల్లి అందరూ కృష్ణుని చేరుకుని, లే కృష్ణ, ప్లీజ్ కృష్ణ, నీకోసం వచ్చాము, మాకు కావాల్సింది మాకు అనుగ్రహించు కృష్ణ అంటే, సరే చెప్పండి అని అంటారు. లేదు లేదు కృష్ణ, పడక గదిలో నీవు సింహాసనం దగ్గరికి వస్తే చెప్తాము. ఎంత ఇందులో ఒక ఔచిత్యాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే పడక గదిలో ఉన్న విషయాలు పడక గదికే పరిమితం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి ఆ సందర్భంలో ఉన్నప్పుడు మనం ఏదైనా అడిగామనుకోండి, చూద్దాంలే చేద్దాంలే అని అంటూ ఉంటారనమాట. అంటే ఏంటి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, గ్యారంటీ ఉండదు. అదే ఇప్పుడు ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చొని మాట ఇచ్చారనుకోండి, మాట కట్టుబడి ఉంటారు. ఈ పాసురంలో 23వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏం చెప్పాలని సంకల్పించిందంటే, మనం ఏదైనా కోరుకునేటప్పుడు లేదా ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు సందర్భం అనేది చాలా ముఖ్యం. అంటే ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏది అడగాలి, ఎలా అడగాలి అని మనకు నేర్పిస్తుంది అనమాట ఆండాళ్ తల్లి. అందుకనే కృష్ణుణ్ణి మరి వీళ్ళు నేరుగా పడక దాకా వచ్చేసి లే కృష్ణ లే కృష్ణ అని అంటున్నారు గోపికలంతా. సరే చెప్పండి అని అంటే, మేము ఇక్కడ చెప్పము, నువ్వు సింహంలాగా లేచి అలా నువ్వు శౌర్యవంతంగా నడుచుకుంటూ వచ్చి అలా సింహాసనం మీద కూర్చుంటే మాకు కావాల్సినవి మేము అడుగుతాం కృష్ణ అంటూ కూడా ఎంతో చక్కగా చెప్తారనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆ సింహాసనానికి చాలా విలువ గౌరవం ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే మనం కూడా గమనిస్తూ ఉంటాము దర్బార్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక సింహాసనం మీద కూర్చొని ఏదైనా ఒక శాసనం చేశారు అని అంటే దానికి కట్టుబడి ఉంటారనమాట. మరి వీళ్ళంతా పొద్దున్నే తెల్లారగట్టే లేచేసి అందరినీ మేల్కొలిపి అందరూ సమూహంగా ఇంత దూరం వచ్చారు దేనికి? వారికి కావాల్సింది వాళ్ళు పుచ్చుకుని వెళ్ళడానికి. మరి అది నెరవేరాలి అని అంటే ఏదైనా పక్కాగా ఉండాలన్నమాట. అది ఆండాళ్ తల్లి చెప్పేది. నిజంగా లౌకిక జీవనంలో అందరికీ విచిత్రంగా అనిపించవచ్చు. ఏంటి పాసురాలు, నిద్ర మేల్కొల్పటం ఏంటి, కృష్ణుడి దగ్గర రావటం ఏంటి, పరావాద్యం ఏంటి. నిజంగా ఎంత చక్కగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ వర్ణన ఒక భక్తుడికి ఒక భగవంతుడికి. ఇక్కడ ఏంటంటే మొత్తం వాత్సల్య ప్రేమ అన్నమాట. వాత్సల్య భక్తి అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా కూడా జీవితంలో రాజ్యాధికారాన్ని పొందాలి, అధికారాన్ని పొందాలి, సార్వభౌమత్వాన్ని వారు కొనసాగించాలి అనుకునేవారు కూడా ఈ 22, 23 పాసురాల్ని తప్పకుండా పారాయణం చేయాలి. ఇది ఈ పాసురంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.